తమిళనాడులో సాంబార్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎస్, సాంబార్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మొత్తం అన్ని కూరగాయలు కూడా సాంబార్లో వేసి ఎలా అయితే ఒక సాంబార్ చేస్తామో అట్లా మొత్తంగా తమిళనాడు ప్రజలు అందరికీ తలా కొన్ని సీట్లు ఇవ్వడం ద్వారా, అలాగే ఇంత మార్కుని టచ్ చేసిన విజయ్కి కాస్త ఆలస్యం అయ్యేలాంటి పరిస్థితి ప్రస్తుతానికి నెలకొంది. అదేంటి అంటే సరిగ్గా 118 ఏదైతే నెంబర్ ఉందో 234 సీట్లకు గాను 118 మ్యాజిక్ ఫిగర్ కనుక టచ్ అయ్యి ఉంటే సరిగ్గా ఆయన చాలా ఫాస్ట్గానే గవర్నమెంట్ని ఫామ్ చేసేసి ఉండేవాళ్ళు. కానీ ఒక 2 రోజుల పాటు సమయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 3 రోజుల పాటు సమయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రేపే ప్రమాణ స్వీకారం ఉంటుంది అంటున్నప్పటికీ కూడా దీని మీద పూర్తి క్లారిటీ రాని పరిస్థితి ఉంది. అటేమో కాంగ్రెస్ మేము విజయ్ అడిగితే గనక మేము మద్దతు ఇచ్చేస్తాము అంటుంది. అలాగే రాహుల్ గాంధీ నుంచి కూడా ఒక విషెస్ వచ్చింది. ఆ విషెస్కి ప్రతిస్పందనగా విజయ్ కూడా థ్యాంక్ యూ చెబుతూ విజయ్ చేశారు. దీనిని కాంగ్రెస్ శ్రేణులందరూ, అంటే గ్రౌండ్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులందరూ ఇంకేముంది విజయ్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ అండ్ విజయ్ కలిసిపోయారు అని వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. రైట్, ఈ పరిస్థితుల్లో నిజంగా కలగూర గంప అంటాం మన తెలుగు భాషలో అయితే, కానీ తమిళనాడు భాషలో చెప్పాలి అంటే సాంబార్ అని చెప్పాలి, సాంబార్ పాలిటిక్స్ అని చెప్పాలి. ఎస్, తమిళనాడులో ఈ సాంబార్ పాలిటిక్స్లో ఎవరు ఎటువైపు ఉంటారు అనేది సందిగ్ధంగానే ఉంది. అంటే